బయటికేమో తిట్టుకుంటారు, లోపలనేమో భాయి భాయి అంటారు. బయటికేమో జిత్తులు, లోపలనేమో పొత్తులు. ఇక గిట్లా భలే ఉన్నాయి పోన్రి తెలంగాణ రాజకీయాలు. నెరిగి మున్సిపాలిటీ ఎన్నికలల్లా అసలు కథేంటిదో బయటపడ్డది కదా అనుకుంటుర్రు జనాలు. రాజకీయం అంటేనే భలే చిత్రంగా ఉంటదని అందుకే అనుకుంటారు కావచ్చు అనుకుంటుర్రు అందరూ. పాండ్రి ఆ కథేంటిదో పురా కరుచుకొని వద్దాం. రాజకీయాలల్లా శాశ్వతంగా దోస్తులు దుష్మన్లు ఉండరు అని అంటుంటారు. కానీ నెరీ గిట్లనా గీ తీరుగనా అని పరిశాన్ అవుతుండ్రు పబ్లిక్. గదే మున్సిపాలిటీ ఎలక్షన్ల ప్రచారంలోనేమో మీరెంత అంటే మీరెంత అన్నట్టే పొట్టు ఆడిపోసుకుంటారు లీడర్ సాబులు. చైర్మన్ సీట్లలో కూసునే కాడికి వచ్చేసరికి జబ్బ రుద్దుకొని తిరిగిండ్రు. ఎన్నడన్నా ఎవరన్నా అనుకున్నరా చెయ్యి పార్టీ వాళ్ళు పువ్వు పార్టీ వాళ్ళు కలుస్తారని. గా నర్సాపూర్, ఆమన్గల్లు, ఆలియాబాద్ మున్సిపాలిటీలల్లో చెయ్యి పార్టీ వాళ్ళకు పువ్వు పార్టీ వాళ్ళు సపోర్ట్ చేసిండ్రు. పోని కారు పార్టీ వాళ్ళు పువ్వు పార్టీ వాళ్ళు కలుస్తారని ఏనాడన్నా అనుకున్నరా. కానీ గా ఇజ్నాపూర్లోనైతే పటాన్ చెరువు ఎమ్మెల్యే పువ్వు పార్టీ ఎంపీ ఇద్దరు ఒక్కటే కార్లో పోయిండ్రు. కారు పార్టీకి పువ్వు పార్టీ ఎంపీ మద్దతు తెలిపిండు. జిన్నారం దిక్కు కూడా బీఆర్ఎస్ బీజేపీ కలిసి కట్టుకుని నిలబడ్డాయి. ఇవన్నీ చూసినాక బిత్తరపోతుండ్రు పబ్లిక్. ఎక్కడ మీటింగులు పెట్టినా సరే ఎత్తెత్తి పోసుకుంటారు, రాండ్రి చూసుకుందాం అంటుంటారు. ఆఖరికి గిట్ల సీటు కాడికొచ్చేటాలకు కలిసిపోయినరు. ఏంది సారు గీది అని అడిగితే ప్రజాస్వామ్యం ప్రజల కొరకే కలిసినాము అంటుండ్రు. పెద్ద గమ్మతి ఏంటిదంటే ఒక మున్సిపాలిటీలో కలిసిమెలిసి సీట్ల ఊకున్నోళ్ళు ఇంకో మున్సిపాలిటీలో సీటు కొరకు కొట్టుకుంటుండ్రు. భలే చిత్రంగా ఉన్నది పోండి తెలంగాణలో రాజకీయం అనుకుంటారు పబ్లిక్ అంతా. మీదికి ఏమో తిట్టుకుంటారు, అవసరం పడ్డప్పుడు వాళ్ళు ఒకటైతుండ్రు. మరిగా లీడర్లు అంటే చేతులు చేయి కలుపుతుండ్రు కానీ కార్యకర్తల పరిస్థితి ఏందో అని అడుగుతుండ్రు ఇంకింతమంది. ఇటువంటి రాజకీయం ఎన్నడూ చూడలేదు కదా అనుకుంటారు చాలా మంది. అన్ని దిక్కుల్లా మున్సిపల్ చైర్మన్లు పీఠాల మీద కూస్తున్నారు. ఇంకా కొన్ని జాగర్లల్లా రసరస నడుస్తూనే ఉన్నది. ఒకటికి 2 రోజులల్లా మొత్తం ఒడిచేటట్టున్నది. అయితే అన్ని దిక్కుల జర అటో ఇటో లీడర్లు సామరస్యం అవుతుండ్రు గాని గా జగిత్యాలన మాత్రం ఎవ్వారం కోసెల్తలేదు. అందుకే పెద్ద మనిషిని మళ్ళోసారి పట్నంకు పిలిచిండ్రట. మరిగా ఏమైందో చూద్దాం పాన్లీ. నా గురించి పార్టీతో నాకున్న అనుబంధం మీకు అందరికి తెలుసు బాబు. అంటే పార్టీలో కొనసాగటం అనేది ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుందంటూ నేను ఇక గీ మాట చేయబట్టే పెద్ద మనిషి ఏం చేస్తాడో మరిగా అనుకుంటారట ఇప్పుడు చాలా మంది. తాపకోసారి పట్నం పిలుస్తుండ్రు, లేదని దోలిస్తుండ్రు. ఇంకెన్నొద్దులిట్ట చేస్తారని మస్తు గోజెల్లో పోసుకుంటాడు జీవన్ రెడ్డి సారు. సోమవారం మైకుల ముంగటికి వచ్చి సొంత పార్టీ వాళ్ళనే మస్తు జాబిచ్చిండు. అందుకే మళ్ళోసారి మంగళవారం కూడా పట్నం రమ్మన్నారట. కేసీ వేణుగోపాల్ సారు మాట్లాడుకుందాం దాని ఫోన్ చేసిండట. మరిగా మాట్లాడితే ఏం మాట్లాడినరో గాని వెనకటి సాంత ఉన్న లీడరు ఎట్టనన్నా బుద్ధిగరియాలని చూస్తుండ్రట. కానీ ఒకటే ఊరల 2 కత్తులు ఎట్లు ముడతాయి అన్నదే ఇప్పుడు పెద్ద కథ అవుతున్నది. సారు ముచ్చట్లు చూస్తుంటేనైతే ఇక ఇట్లనే చేస్తుంటే ఏదో ఓ రోజు పార్టీని ఇడిచిపెట్టిపోయే పరిస్థితి వస్తుంది అన్నట్టే మాట్లాడిండు. ఇటు పట్నం పెద్ద మనుషులతోని ముచ్చట్లు ముంగట పడతలేవు, అటు ఢిల్లీ పెద్ద మనుషులు అసలే పిలుస్తలేరు. ఏమవుతుందో మరిగా. ఇంకో దిక్కు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ అన్న కథ కూడా గిట్టనే ఉన్నది. లోకల్లో ఆయనకు పోటీ లేదు గాని మంత్రి పోస్ట్ ఇవ్వకపోతే తాడో పేడో తెలుసుకుంటా అంటాడు. సీఎం అయితా అంటుండు. ఇవన్నీ చూసి చెయ్యి పార్టీల సీనియర్ లీడర్లకు పెద్ద తిప్పలే వచ్చి పడ్డది కదా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. మొన్న ఏపీ అసెంబ్లీలా పద్దు లెక్కలు చెప్పిండ్లు. అటెనక లీడర్లంతా 2 దినాలు సెలవు మీద పోయిండ్రు. ఇప్పుడు మంగళవారం మళ్ళా శాలైన మీటింగులు. అసలే సర్కారోళ్ళు పెట్టిన బడ్జెట్ మీద ఏగస్పాటోళ్ళు ఎత్తెత్తి పోస్తుండ్రు. నకిలీ బడ్జెట్ అని అదోటి ఇదోటి గట్టిగానే బాణాలేస్తుండ్రు. మరిగా ఏపీ అసెంబ్లీలా ఏ తీరుగా నడిచిందో ఫైటింగ్ చూసేద్దాం పాన్లీ. ఒక ప్రతిపక్ష పార్టీ ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి సంస్థ మీద అలిగేషన్ చేసినప్పుడు ఆధారాలుంటే రమ్మని చెప్పండి. ఆధారాలుంటే చర్చించండి. 1 రోజు కాదు 100 రోజులు చర్చించండి. ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సంబంధం లేని ఇష్యూని తెచ్చి ఉదయం నుంచి పెద్ద డ్రామా ఆడి ఓ కొడుకో పద్దు లెక్కల మీద చర్చ అని అంటే ఏదో లెక్కలు మాట్లాడతారేమో అనుకుంటారు చాలా మంది. కానీ పద్దు పంచాది పక్కకు పెట్టి లడ్డు పంచాది ముంగటేసుకుంటారు లీడర్ సాబులు. మండలిలో ప్యాన్ పార్టీలో బలగం ఎక్కువ ఉన్నది కాబట్టి పొద్దుగాల మీటింగులు చాలు కాగానే లడ్డు మీద పాల డైరీ మీద చర్చ పెట్టాలి అని లొల్లి చేసిండ్రు. అందుకే మంత్రి అచ్చెన్న సారు గిట్ల ఒంటికాల మీద లేచిండు. ఎవరు చెప్పారు? సాక్షాత్తు కల్తీ లేదని వీళ్ళు మాట్లాడుతున్నారు. నిన్నటి వరకు టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి గత ముఖ్యమంత్రి బాబాయ్ స్వయాన
తిరుపతి తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని చైర్మన్ ఒప్పుకుంటే సిగ్గుపడాలి, లెంపలేసుకోవాలి. అట్లా మాస్తు ఉడుకుడుకు నడిచింది ముచ్చట. ఇంకో దిక్కు ప్యాన్ పార్టీ వాళ్ళు కూడా ఊకేం లేరు. పక్క పార్టీ వాళ్ళ జట్టుకు లీడర్ అయిన బొత్స సారు సై అంటే సై అన్నట్టే మాట్లాడిండు. అటు లోపల లొలి పెట్టిందే కాక బయటకు వచ్చినాక కూడా సర్కారు వాళ్ళని అరుచుకున్నాడు. ఇదేనా మీ నీతిని అడుగుతున్నా? ఎన్ని మాటలు చెప్పారండి? నీతి కబుర్లు చెప్పి నీతి మాటలు మాట్లాడారండి. పంది కొవ్వు అన్నారు, ఆవు కొవ్వు అన్నారు, ఇంకొక కొవ్వు అన్నారు. ఈ రోజు వచ్చి కల్తీకి వచ్చారు. సరే కల్తీ అయినా సరే ఏం సంస్థ మరి చేసిందంటే ఈ సంస్థలు చూడండి. చంద్రబాబు నాయుడు గారు టాయిలెట్లు తుడిచే కెమికల్స్ కూడా వాడారన్నారు. ఈ హెరిటేజ్ లో అవన్నీ ఉన్నాయో చూపెడతాం, ఇవన్నీ చూపెడతాం. దేవదేవుని ముసుగులో దోపిడీ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్న నేపథ్యం. దానికోసం నిందలు వచ్చి అందరి మీద దాన్ని పెట్టి ఇది చేయాలని చెప్పని ఈ దోపిడీకి ఆయన నడుము బిగించారు. ఇక అది అట్లుంటే పొద్దుగాల శాసనసభలో మైకులు ఏందో పరిశాన్ చేసినాయట. అందుకే జర ఆలస్యంగా చాలా అయినాయి మీటింగులు. ఇక గదే టైంలో స్పీకర్ అయ్యన్న సారు చిటిచాటు ముచ్చట్లు మాట్లాడిండట. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేల జీతం కట్ చేయాల్సిందే అన్నట్టు చెప్పుకొచ్చిండట సారు. కొలువుకు చక్కగా రాకపోతే కంపెనీలలో జీతాలు కట్టింగ్ చేస్తారు, మరి ఇక ఎమ్మెల్యేలు డ్యూటీ చక్కగా చేయకపోతే వాళ్ళ జీతాలు కూడా కట్ చేయాలి కదా అన్నాడట సభాపతి. మరిగా ఏం చేస్తాడో సారు. పంక పార్టీ ఎమ్మెల్యేలు మీటింగులకు వస్తలేరని చాలా దినాల సంది నారాజవుతున్నాడు పెద్ద మనిషి. చూస్తుంటే వాళ్ళ జీతాలు కట్ చేసేటట్టే ఉన్నాడు కదా అనుకుంటారా అందరూ. మరిగా ఏమైతుందో చూడాలి. కానీ మంగళవారం అయితే పద్దు మీద చర్చ కంటే లడ్డు మీద పాల డైరీ మీదనే పంచాది పొట్టు నడిచింది. నల్గొండ కార్పొరేషన్ లా కాంగ్రెస్ పార్టీ ఎలుగులైనాక మంత్రి కోమటిరెడ్డి సార్కు ఇంకింత తుషారొచ్చిందుల్లో ఓట్ల ప్రచారంలో చెప్పినట్టే నల్గొండను ఎలుగుల వేసేటి పని ముంగటేసుకుండు సారు. పనులు షాల్ చేసుడే కాదు, సారే మబ్బుల లేచిపోయి పనులెట్లయితున్నాయో అరుచుకొని వచ్చిండి ఇవాళ పొద్దుగాలనే. కావాలంటే చూడుండ్రి. నల్ల పాయింట్ ఎర్ర టీషర్ట్ వేసుకుని పొద్దుగాల మబ్బుల లేచి సడకల మీదకి వచ్చిండు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు. సీదా షాయి కొట్టు కాడికి పోయిండు మందు నెంబడేసుకొని. షాయి కొట్టు అన్న పావు చేసి కప్పు నిండా గరం షాయి పోసి ఇచ్చిండు మంత్రి సారు చేతికి. ఓ ఇక చేతిలో షాయి కప్పు పట్టుకొని సగం నల్గొండ తిరిగిండు అనుకో రాదు మంత్రి సారు. పొద్దుగాల 5ంటికి వెళ్ళేసి రోడ్డు మీదకి వచ్చిండు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు. నల్గొండను నున్నగా చేసేటి కార్యం ఇది. మొన్న మున్సిపాలిటీ ఓట్ల ప్రచారంలో నల్గొండను అలిగిపూసినట్టు చేస్తాం, సర్కారు బళ్లను బంబాడుగా చేస్తాం, రోడ్లన్నీ ఎడల్పులు చేస్తాం, నున్నగా చేస్తాం అని చెప్పినుండే కదా. అగో గట్ల ఓట్లలో గెలిచిలో లేదో ఇగో ఇట నల్గొండను నున్నగా చేసేటి కార్యం ముంగటేసుకుంటా అన్నట్టు మంత్రి సారు. మొదలు ఇరుకు రోడ్లను పెద్దగా చేసుడు, శతశతారం లేకుండా నున్నగా చేసుడు, అటంక తతిమ పనులన్నీ. గొప్ప ముచ్చటేందంటే కుర్దు మంత్రి సారే దగ్గరుండి పనులన్నీ చేపించుడు. ఆడాడ రోడ్ల మీద బండ్లు పెట్టుకుని బేరాలు చేసుకునేటోళ్లతో మాట్లాడి దుగ్నాలు తీసేపించిండట మంత్రి సారే దగ్గరుండి. మట్టి పనికైనా ఇంటోడు ఉండాలంటారు కదా. అగో అట్లా సారుంటేనే పనులన్నీ రప్ప నడుస్తాయి అనుకున్నట్టుండు కావచ్చు. అందుకనే దగ్గరుండి చేపిస్తుండు అనుకుంటున్నాడ ఇప్పుడు నల్గొండ పబ్లిక్. ఫిబ్రవరి 14 నాడు ప్రేమికుల దినోత్సవం అయితే ఫిబ్రవరి 17న కారు పార్టీ ప్రేమికులు కేసీఆర్ సార్ అభిమానుల దినోత్సవం. అవును, మరి కేసీఆర్ సార్ పుట్టినరోజంటే ఆయన అభిమానులకు పండుగే కదా, ఇక మామూలుగానే ఊకోరు. అసొంటిది సారు పుట్టినరోజంటే ఊకుంటారు అభిమానులు, పండుగ చేస్తారు. పండుగ అంటే చిన్న సన్నగా కాదుల్లో, నేను చెప్పుడు కాదు గాని చూడు మీకేరికైతుంది. కేకులు కోసుడు, పాలాభిషేకాలు చేసుడు, పూలాభిషేకాలు చేసుడు, మొలకలు నాటుడు, నెత్తులు దానం చేసుడు, పటాకులు కాల్చుడు, పూజలు చేసుడు, సార్ చల్లగుండాలని మొక్కులు పెట్టుకోడు. సార్ మీద పాటలు పాడు, ఆటలాడు, డాన్సులు వేసుడు. ఏహే ఎంతని చెప్తాం ఎన్నని చెప్తాం. తెలంగాణ అంతటా కేసీఆర్ సార్ పుట్టినరోజు సంబరాలు. నాయన పుట్టినరోజు అని రామన్న, మామ బర్త్డే అని హరీష్ అన్న షెరో కారేసుకొని సీదా ఎర్రబెల్లి ఫామ్ హౌస్ కాడికి వచ్చారు ఆత్రమాత్రంగా. ఇద్దరు పెద్ద ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి దీవెనార్థులు తీసుకురు సార్ తాన. అటు సార్ బర్త్డే పేరు మీద గంగా బ్రహ్మపుత్ర మేఘన డెల్టా ఏరియాలో 20,000 మొక్కలు నాటిచ్చిండు మాజీ ఎంపీ సంతోష్ అన్న. ఎంత కోపం ఉన్నా ఏడాది కొన్నాడు చెప్పకుంటే బాగుండదని ఏదో లేదనకుండా ట్విట్టర్ 2 ముచ్చట్లు రాసుకొచ్చింది కవితక్క బాబు పుట్టినరోజు పేరు మీద. ఇంటిలోనే కాదు అభిమానులు కూడా దారి బయటిలు ఎర్రబెల్లిలు ఉన్న బాబు బాయ్ కాడికి. సార్ కూడా అంతే ఎవరిని నారాజు చేయలే, బయటకు వచ్చి అందరినీ కలిసిండు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే టక్క సార్కు దండం పెట్టి ఫోటోలకు ఫోజులు ఇచ్చి పక్కకు జరిగిర్రు. వెనకోళ్ళు రావాలి కదా మరి, అంత పొడుగుండే లైను. గిట్ట బాయ్ కాడికి పోయి బాబును కలిసిన అభిమానులది ఒక మురిపెం కాదు.
ఇటు మున్సిపాలిటీ చైర్మన్లను ఎన్నుకునేటి కాడేం పెద్దగా లేదు కానీ తదిమ జాగాల కారు పార్టీ వాళ్ళు ఇవాళ పెద్దగా ఏం పనేం పెట్టుకోలే, మొత్తం సార్ పుట్టినరోజు పండుగ సంబరాలే. తెలంగాణ ఉద్యమం ఓఈకెంచి చాలు చేసింది సారేనని ఓఈ క్యాంపస్ ముంగట కేక్ గత్రించి చదువుకునేటోళ్లకు పుస్తకాలు పంచిర్రు. కరీంనగర్ జిల్లా అలుగునూరులో మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ అన్న కేక్ గత్రిస్తే కొత్తగూడెం తెలంగాణ భవనంలో పెద్ద కేకును గత్రించి మొక్కలు నాటుబెట్టిరు కారు పార్టీ వాళ్ళు. సిద్దిపేటలో సార్ ఫ్లెక్సీలను సందు లేకుండా కట్టిరు అభిమానులు. ఇటు చూడోలి ఒరిస్సా రాష్ట్రం పూరి తీరంలో కేసీఆర్ సార్ సైకత శిల్పాన్ని చెక్కిరు ముద్దుగా. అగా చూడోలి మీదికెంచి చూస్తుంటే ఎంత ముద్దుగుందో, తెలంగాణ జాతిపిత అని రాసిరు దాని మీద. రెండే జాతులున్నాయి తెలంగాణలో, ఒకటి తెలంగాణ వాదుల జాతి, రెండవది తెలంగాణ ద్రోహుల జాతి. మాది ఫైటర్ల జాతి, మీది ట్రైటర్ల జాతి. మాది కేసీఆర్ లాంటి ఫైటర్ల జాతి, నీది మరి ట్రైటర్ల జాతి. గుర్తుపెట్టుకో, ఒకటి మాత్రం పక్కా, కేసీఆర్ అన్నాడు చెప్పుకోలేదు నేను జాతిపితనని. ప్రజలు పిలుచుకున్నారు. ఎవరైతే స్వాతంత్రం తెచ్చిండో తమ జాతికి ఆయనను జాతిపితగా ప్రజలు పిలుచుకుంటున్నారు. పెద్ద మనిషి, మా తెలంగాణకు బాపు లాంటి పెద్ద మనిషి కాబట్టే ఇవాళ నేను గర్వంగా చెప్తున్నా ఒక కొడుకుగా. జాతిపిత మీద మళ్ళేం పంచాయతీ రాసుకుంటుందో ఏమో కానీ పెద్దసారి పుట్టినరోజు పండుగను మస్తు సంబరంగా చేసిరు గులాబీ ఫ్యాన్స్. ఆడా ఈడని ఏం లేదు, అంతటి ఇదే కథ. కేకులు కత్తిరించేందుకు పోటీ పడ్డట్టే చేసిరు. సార్ మంచిగా ఉండాలని గుళ్ళల్లో పూజలు చేసిరు బొచ్చడు మంది. ఢిల్లీకెంచి మోదీ సారు, పక్క రాష్ట్రంకెంచి సీఎం, చిన్న సీఎం సార్లు, మన తానుండేటి లీడర్లు సార్కు ట్విట్టర్ గుట్ల శుభాకాంక్షలు చెప్పిరు. ఓ ఇట చెప్పుకుంటా పోతే ఇవాళ ఒడవని ముచ్చటే అవుతుంది. అందుకనే కొన్ని ముఖ్యమైన వాటి వరకు చెప్పినాము. గంతగానం పెద్ద ఆయనకు బర్త్డే అని కేకులు కత్తిరించి శుభాకాంక్షలు చెప్తే మా పేరు చెప్పలేదని తప్పు పట్టకుని మళ్ళా. సినిమా పరిశ్రమల ఎంతో మంది కాలం చేసిండ్లు. సౌందర్య కాంచి మొదలు పెడితే ఉదయ్ కిరణ్, శ్రీహరి, కృష్ణ, సిల్క్ స్మిత, ఆర్తి అగర్వాలు, యశోసాగరు, ప్రత్యుష, వేణుమాధవ్, ఇక గిట్ల చాలా మందే ఉన్నారు. అయితే వీరందరిట్లా జనం నోళ్ళల్లో ఎక్కువ నానింది మాత్రం హీరోయిన్ ప్రత్యుషక్క పేరే. ఎందుకంటే అక్క సావు కేసు అసొంటిది. అయితే ఎన్నడో కాలం చేసిన ప్రత్యుషక్క ముచ్చట మళ్ళెందుకు వచ్చిందంటే, సినిమా హీరోయిన్ ప్రత్యూషక్క సావు కేసులో సుప్రీంకోర్టు ఆఖరి తీర్పు ఇచ్చింది. అప్పట్లో అక్క సావుకు కారణమైన ఆమె ప్రియుడు సిద్ధార్థ రెడ్డికి 5 ఏళ్ల జైలు శిక్ష, 5,000 జరిమానా వేసింది హైకోర్టు. అయితే గన్నేళ్లు జైల్లో ఉండాలంటే నాతోని కాదు సారు, జర శిక్ష తగ్గియాలని మల్లోపాలు పోయి బతిలాడుకుంటే శిక్షను 2 ఏళ్లకు తగ్గించిన కోర్టు సార్లు జరిమానాను 50,000కు పెంచారు. ఇక గీ ముచ్చటెరకై అక్కోళ్ళ అమ్మ సరోజిని దేవి సుప్రీంకోర్టు గురికింది. ఏంది సారు, నా బిడ్డను అన్యాయం చేసిన శిక్ష తగ్గించరు, ఇదేం పాపం అని మొరబెట్టుకుంటే కేసు ముచ్చట అంతిన్న పెద్ద కోర్టోళ్ళు పోస్ట్ మార్టం జరిగిన తీరే మంచిగా లేదు, ఓ మనిషి పానం పోతానికి కారణమైన వాళ్ళకి శిక్ష ఎట్లా తగ్గిస్తారు? హైకోర్టు ఇచ్చిన మొదటి తీర్పు ప్రకారం 5 ఏళ్లు జైలు చేయాలి, 5,000 జరిమానా బరాబర్ కట్టాల్సిందే. సిద్ధార్థ రెడ్డి ఎక్కడున్నా 4 వారాల లోపల పోలీసుల ముంగట లొంగిపోవాలని ఆర్డర్ వేసింది. దీంతో కేసు ముచ్చట మల్లోపాలి తెర మీదకి వచ్చినట్లయింది. మరిగా సావుకు కారణమైన సిద్ధార్థ రెడ్డికి శిక్ష బరాబరే పడబోతుంది. మరిగా ఇప్పుడైనా తృప్తిగా ఉండరా లేదా మేడం అని అడిగితే అక్కోళ్ళ అమ్మ ఏమంటుందో ఇనూరి. కంప్లీట్ న్యాయ జస్టిస్ అయితే జరగలేదు. జీవిత ఖైదు పడి ఉంటే ప్రత్యూష ఆత్మకు శాంతించేది, మాకు కూడా కొద్దిగా తృప్తి అయ్యేది. 26 ఏళ్ల పోరాటంలో ఇంతేనా అనిపిస్తుంది. అంటే అమ్మాయి వెళ్ళిపోయింది, మా కుటుంబం ఇక్కడే ఉంది, ఒక మంచి కళాకారిని, అంటే ఈరోజు బతికుంటే ఎంతో పెద్ద కళాకారిని అయ్యేది తెలంగాణలో. అలాంటి అమ్మాయి వెళ్ళిపోయింది. అందుకనే మాకైతే తృప్తి లేదండి. నాట్ కంప్లీట్ జస్టిస్. అదన్నట్లు 5 ఏళ్ల శిక్ష సరిపోదు, జీవితాంతం జైల్లోనే పెట్టాలి అనేది వీళ్ళు అంటున్న మాట. అది సరే మేడం, అక్క చనిపోయిన కాంచి అటు సినిమాలు కానీ ఇటు సర్కారు కానీ ఏమైనా ఆదుకుర్రా మిమ్మల్ని? ప్రత్యూష చనిపోయినప్పటి నుంచి మా కుటుంబం అభివృద్ధి అక్కడికి ఆగిపోయింది. లీడ్ అవుతున్నాను తప్పితే డెవలప్ కాలేకపోతున్నాము. మా కుటుంబాన్ని ఆదుకోండి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు మొబైల్ అది చూస్తారా చేయరా తెలియదు, అందరికీ పెట్టానండి. ఎవరు కూడా ఇంతవరకు మాకు అలర్ట్ కాలేదు. ఈ 24 ఏళ్లలో సినిమా రంగం కూడా మమ్మల్ని ఎవరు ఆదుకోలేదు. ప్రత్యూష ఫ్యామిలీ అడిగినా కూడా ఎవరు పలకట్లేదు. పలకండి, కాపాడండి, ఆదుకోండి. ఇంటిరా ఎవ్వరు సూత ఈసుంటొచ్చి అడిగిన లేరాట. ఆర్థికంగా బాగా వెనకబడ్డాం, మా బిడ్డ ఉండింటే మాకు ఈ పరిస్థితి వచ్చేదే కాదన్నట్టు బాధపడుతున్నారు ఇంటోళ్ళు. మరిగా ఇప్పటికన్నా ఎవరన్నా ఆదుకుంటారో లేదో గాని సినిమా హీరోయిన్ ప్రత్యూషక్క అట్టిగా పోయే కదా అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు.